నమశివాయ. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ పార్వతీ పరమేశ్వరులను అయితే వేడుకుందాము. ఇది కైలాస గౌరీ నోము. మా గ్రూపులో ఒక ఆమె అనమాట చేసుకున్నారు. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి, చాలా బాగా చేసుకున్నారు ఆమె. అయితే ఈ కైలాస గౌరీ వ్రతం అనేది వివాహిత స్త్రీలు తమ భర్తల యొక్క దీర్ఘాయుష్షు కోసము, అలాగే వారి సౌభాగ్యం కోసం చేసే ఒక ముఖ్యమైన పూజ అని అయితే చెప్తారు. అయితే ఈ వ్రతంలో గౌరీదేవికి పసుపు కుంకుమ మరియు ఇతర పూజా సామాగ్రితో పూజలు చేసి పసుపు కుంకుమలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వ్రతం చేయడం వలన వైవాహిక జీవితంలో ఆనందము, భర్త అనురాగము లభిస్తాయని సుభాషిణీల నమ్మకము. అయితే ఈ కైలాస గౌరీ వ్రతము భర్త దీర్ఘాయుషు, సుఖ సంతోషాలు, వైవాహిక జీవితంలో అనురాగం కోసం ఈ వ్రతం చేస్తారు. అలాగే ఇది కార్తీక పౌర్ణమి నాడు చేస్తే చాలా చాలా మంచిది. లేదంటే మనం కార్తీక మాసంలో ఏదైనా సోమవారం చేసుకున్నా మంచిదే. ఈ పూజ కోసం అయితే గౌరీదేవిని పసుపు కుంకుమ ఇతర పూజా సామాగ్రితో మనము పూజ అయితే చేసుకోవాలి. పసుపు కుంకుమలనే మనం అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ పూజ తర్వాత పసుపు కుంకుమలను మనము ఇతరులకు వాయినంగా దానమైతే చెయ్యాలి, ముత్తైదువుల్ని అందరినీ పిలిచి. అయితే ఈ వ్రతానికి కొన్ని నియమాలు అయితే ఉంటాయి. ఇది కొన్ని రోజుల ముందు నుండే మనము ఈ ఏర్పాట్లన్నీ చేసుకోవాలి. ఇన్ని కొంచాలు అంటే ఇప్పుడు కొంచాలంటే తెలుస్తుందో లేదో తెలియదు. మా అమ్మ వాళ్ళ టైంలోనైతే 5 కొంచాల పసుపు 5 కొంచాల కుంకుమ అని అనేవారు. యాక్చువల్లీ ఈ పూజ మనము శివాలయంలో ఈ పూజ చేసి గౌరీ అమ్మవారికి మనము ముత్తైదువుల్ని అక్కడికి పిలిచి ఇస్తే చాలా మంచిది. కానీ మనం ఇంట్లో కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంట్లో మనం పూజ చేసుకున్న పార్వతీ పరమేశ్వరులకి పసుపు కుంకుమ నైవేద్యాలుగా పెట్టి వినాయక పూజ అనంతరము షోడశోపచారాలు చేసిన తర్వాత మనము ముత్తైదువులందరికీ పిలుచుకోవాలి. ముత్తైదువులందరికీ చేతి నిండా 2 చేతుల నిండా పసుపు కుంకాలు ఇస్తే చాలా మంచిది. అయితే ఈ నోము నోచుకునే ఆమె అయితే ఈ పసుపు కుంకాలు ఇచ్చినప్పుడైతే ఎవ్వరితో కూడా మాట్లాడకూడదు. మౌనంగా ఆమె ఓం నమ శివాయ, ఓం పార్వతీదేవి అయిన మహా అని అనుకుంటూ మౌనంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడానికి మనకి హెల్ప్ అవసరం అవుతుంది. అందుకని అదిగో నాకు ఇస్తున్నారు ఆమె. అందుకని మనం ఏం చేస్తామంటే ముందుగానే కొంతమందిని మనము తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళందరూ మనకి హెల్ప్ చేస్తారు. మా గ్రూప్ ఉంది కదా, మేము ఇప్పుడు పారాయణాలు చేసుకుంటాం. మీకు అందరికీ తెలిసిందే, ఎందుకంటే మన ఛానల్లో నేను ప్రతి వీడియో ప్రతి వారం కూడా నేను పెడుతుంటాను. అందులో భాగంగా ఆమె మా గ్రూప్ అందరికీ అయితే ఈ కైలాస గౌరీ వ్రతానికి అయితే ఇన్వైట్ చేశారు. మేమందరము వెళ్ళాము. చాలా వేడుకగా చాలా బాగా చేశారు. అలాగే మనకి కలిగితే పసుపు కుంకుమలతో పాటు మంగళ ద్రవ్యాలు, జాకెట్ ముక్క, గాజులు, పువ్వులు అవి కూడా మనము ఇచ్చుకోవచ్చు. మనకి మన వేడుకను బట్టి చేసుకోవచ్చు. అయితే పసుపు కుంకుమలు అయితే తప్పనిసరిగా మనము ఇవ్వాలి. ముందుగా గౌరీ అమ్మవారికి, పార్వతీ అమ్మవారికి, శివుడికి పూజ చేసిన తర్వాత అయితే ఇలా ముత్తైదువులకి ఇవ్వడం అయితే మనము ప్రారంభించాలి. అయితే ఈ కైలాస గౌరీ నోముకి ఒక స్టోరీ కూడా ఉందని అయితే చెప్తారు. నేనైతే ఇప్పుడు ఆ స్టోరీ అయితే మీకు తెలియచేస్తాను. పూర్వము నాకు కొంచెం జలుబుగా ఉంది, ఏమనుకోవద్దు, మీరు వీడియో పూర్తిగా చూడండి. పూర్వము ఒక రాజ్యంలో ఒక మహారాజు తన కుమార్తెను అతి గారాభంగా పెంచి పెద్ద చేశారంట. అయితే యుక్త వయసు రాగానే దేశాలు గాలించి అత్యంత సుందరాంగుడిని వెతికి అతనితో తన కుమార్తెకు అత్యంత వైభవంగా వివాహం జరిపించారంట. ఈ స్టోరీ అయితే నేను మీకు చెప్తున్నాను. ఇది మన సోషల్ మీడియాలో తెలుసుకుని నేను ఈ స్టోరీ మీకు తెలియజేస్తున్నాను. అలాగే మనకి స్త్రీల వ్రత కథల్లో కూడా ఈ స్టోరీ ఉంటుంది. అయితే రాజకుమార్తె అత్తవారింటికి వెళ్ళింది. ఆమె భర్త వేశ్యాలోలుడంట. భార్యను సరిగా చూసేవాడు కాదంట. ఆమె భర్త అనురాగానికి దూరమై ఎంతగానో దుఃఖిస్తుండేది. మహారాజు కూడా ఎంతగానో బాధపడేవారంట. తన బిడ్డ బ్రతుకుని సరిదిద్దవలసినదిగా పార్వతీ పరమేశ్వరుల్ని ఆమె తండ్రి రోజు ప్రార్థించేవారంట. ఆ అమ్మాయి కూడా తన బ్రతుకు బాగుపడాలని పార్వతీదేవిని నిరంతరము ప్రార్థిస్తూ ఉండేదంట. ఒకనాటి వేకువజామున ఆ పార్వతీదేవి ఆమెకు
కలలో కనిపించి, ఓ బిడ్డ, కైలాస గౌరి నోము నోచుకో, నీ బ్రతుకు సరవుతుంది, నీవు నీ భర్త అనురాగాన్ని పొందగలుగుతావని చెప్పారట అమ్మవారు. ఆ ప్రకారము ఆ అమ్మాయి కైలాస గౌరి నోము నోచింది. అందుకు ఫలితంగా ఆమె భర్తకు ఆమెంటే మమతానురాగాలు కలిగాయి. తర్వాత భార్య పట్ల ప్రేమ సంతృప్తి కలిగింది. ఆనాటి నుండి రాజకుమార్తె ఆమె భర్త యొక్క అనురాగం పొంది ఆమె సంసార యాత్ర సుఖంగా జరుగుతూ ఉండేది. అందుకని వారు ఇలా పార్వతీ పరమేశ్వరుల్ని పూజ చేయడం వలన, ఆ అమ్మవారు చెప్పిన విధంగా కైలాస గౌరీ వ్రతం చేసుకోవడం వలన ఆ అమ్మాయి కుటుంబం అయితే బాగుపడిందని మనకి ఈ కథ వలన అయితే మనకి తెలుస్తుంది. అలాగే మనం ఏ పూజ చేసుకోవాలన్నా ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని ఇతిహాసం అంటారు. దాన్ని ముందుకుండా మనము తెలుసుకొని చేస్తే మంచిది. ఇక్కడ మా గ్రూప్లో వాళ్ళందరికీ అయితే వరుసగా చేస్తున్నారు. అయితే ఉండండి, ముందు నేను ఈ స్టోరీ గురించి చెప్పేస్తాను. ఉద్యాపన ఉంటుంది దీనికి. ఇదే ఉద్యాపన, ఈ పసుపు కుంకాలు పంచడమే. పార్వతీదేవి ఆలయంలో కానీ నదీ తీరమునందు కానీ ఇదిగో ఇక్కడ చెప్పారు 5 కుంచాల కుంకుమ, 5 కుంకాల పసుపు, 5 కుంచాల కుంకుమ, 5 కుంచాల పసుపు, ముత్తైదువులకు దక్షిణ తాంబూలాలు పుష్పాలు పంచిపెట్టి, అలాగే అవి ఇస్తున్నప్పుడు వారందరి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని తెలియచేస్తున్నారు. అయితే గౌరీదేవి మహిమ అంత విశేషమైన మహిమ. ఆమెమో మా అందరికీ పిలిచారు కదా, మా గ్రూప్ అందరికీ ఒక్కొక్కరికి ఆమె అయితే ఇలాగా పూజ చేసి మాట్లాడకుండా మౌనంగా అన్నీ తాంబూలం అయితే అందచేస్తున్నారు. అలాగే ప్రతి ముత్తైదువు యొక్క ఆశీర్వాదం కూడా ఆమె తీసుకుంటున్నారు. వాళ్ళకి బొట్టు పెట్టి మంగళద్రవ్యాలు ఇవ్వడం వలన ఈ కైలాస గౌరీ నోముకు సంబంధించిన స్టోరీ అయితే ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ కైలాస గౌరీ నోము చేసుకోవాలి అని అంటే మనము ఒక 2-3 నెలల నుంచి అయితే అనుకోవాలి. మరి 5 కుంచాల పసుపు, 5 కుంచాల కుంకుమ కదా. నేను కనుక్కున్నది ఏమంటే 12.5 కేజీల పసుపు మనము మిల్లి పెడితే 5 కుంచాల పసుపు వస్తుందంట. అలాగే 12.5 కేజీల పసుపు కొమ్ములు ఆడిస్తే 5 కుంచాల కుంకుమ తయారవుతుందంట. అలా మనము ముందుగుండా అన్నీ, ఇది చాలా పెద్ద యజ్ఞం లాంటిది. ఎంతో అదృష్టం ఉండాలి. అలాగే మన సంకల్పం కూడా గట్టిగా ఉంటే అమ్మ తప్పకుండా చేపించుకుంటారు ఈ నోమైతే. ఈమెయితే చాలా బాగా చేసుకున్నారు. అయితే ఇవన్నీ అయ్యాక ముందుగా భర్తకి చెప్పాలంట, ఏమండి నేను కైలాస గౌరీ నోము చేసుకోవాలనుకుంటున్నాను అని ఆయన అనుమతి అయితే తీసుకోవాలంట. తీసుకున్న తర్వాత మనము ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత దేవాలయానికి వెళ్ళి గౌరీ పార్వతులకు అలాగే శివునికి పసుపు కుంకుమ పెట్టి అక్కడ పూజ చేస్తాం కదా. అక్కడ గుడిలో పెట్టే పసుపు కుంకాలు అక్కడ పూజ అయిన తర్వాత ఆ పూజారి మనకి ఇస్తారు కదా, అవి తీసుకొచ్చి మనం ఇప్పుడు దానం ఇస్తాం కదా, అందరికీ పంచుతాం కదా ముత్తైదువులకు, అందులో కొంచెం కొంచెం కలపాలంట. ఆ దేవాలయంలో తెచ్చిన పసుపు కుంకుమ కలిపి మనము అందరికీ మనస్ఫూర్తిగా మనకి ఏవి కలిగినా వీలైతే చీరలు పెట్టుకోవచ్చు, ఎవరి దీన్ని బట్టి వారు చేసుకోవచ్చు. లేదంటే ఒత్తి పసుపు కుంకుమ ఒక పువ్వు ఇస్తే చాలు, ఇచ్చి ముందుగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ళ చేత బొట్టు కూడా పెట్టించుకోవాలి. అయితే ముత్తైదువులందరూ వచ్చినప్పుడు ముందుగా పసుపు కుంకాలు బయట ఇంటి ముందు దానికి కొంతమందిని ఏర్పాటు చేయాలి. కాళ్ళకి పారాణీలు పెడతారు కదా, పారాణి పెట్టిన తర్వాత వాళ్ళకి పసుపది రాసి బొట్లు పెట్టి ఇలా పైట చెంగు మూసి దానం ఇస్తారంట తాంబూలము. మనం కూడా పైట చెంగు పట్టి తీసుకోవాలి. తర్వాత ఈ పూజ అంతా అయిన తర్వాత మనకి వీలుంటే అన్న సమారాధన చేసుకుంటే మంచిది. లేదు ఈ నోము విశేషమైన రోజులలో చేస్తారు కదా, పౌర్ణమి, ఏకాదశి, సోమవారాలలోన అన్న సమారాధన చేస్తే తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే మనము మంచి చక్ర పొంగలి, పులిహార అది చేసి ప్రసాదాలు అయితే పంచవచ్చు. తప్పనిసరిగా పంచితే చాలా మంచిది. ఎందుకంటే మనం ఇంత విశేషమైన పూజ చేసుకుంటాం కదా, దీనికోసం అన్న సమారాధన చేసుకుంటే మంచిదని చెప్తారనమాట. అలాగే ఈ కైలాస గౌరీ నోము అందరికీ పిలిచి ముత్తైదువులందరికీ అన్నీ పంచుకున్న తరువాత మళ్ళీ అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని మళ్ళీ భర్తతో చెప్పాలంట, పూజ చాలా బాగా జరిగింది, నేను పూజ చేసుకోవడానికి అనుమతి ఇచ్చారు, అన్నీ చేశారు, పూజ చాలా బాగా జరిగిందని మనమైతే చెప్పాలంట.
భర్తకి చెప్తే అప్పుడు ఆ వ్రతము పూర్తయినట్లు అవుతుంది. కైలాస గౌరీ నోము చేసుకుంటే చాలా చాలా మంచిది. ఈ నోము మనకి వీలుంటే ఎవరిమైనా చేసుకుంటే చాలా మంచిది. అయితే అమ్మవారి అనుగ్రహం కూడా మనకి ఉండాలి. సంకల్పం చేసుకుంటే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. అంతా అయిన తర్వాత అందరూ చక్కగా అన్న సమారాధన కానీ లేదంటే ప్రసాదాలు పంచుకోవడం కానీ చేసుకుంటే మంచిది. మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా చాలా ఉంటాయి. మేమందరము 30 ఇయర్స్ నుంచి లలితా పారాయణం చేసుకుంటున్నాం కదా, ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. వీలుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి ప్లేలిస్ట్లో. అలాగే ఇంతకు ముందు కూడా నేను కైలాస గౌరీ నోము మా అన్నయ్య గారు పాపాలు చేసుకున్నది పెట్టాను. వీలుంటే ఐకార్డ్లో ఇస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీలుంటే ఆ వీడియో కూడా మీరు ఒకసారి అయితే చూడండి. శంభో శంకర మహాదేవా నీ చరణమే గతి అనుచు, దేవా చరణమే గతి అనుచు, ఆదిదేవనన్నాదరించమని అర్ఘ్యమిచ్చెదగై కొనుమా, ఆదిదేవనన్నాదరించమని అర్ఘ్యము ఇచ్చెదగై కొనుమా, పరమ పురుష శ్రీ పన్నగ భూషణ పాఠ్యమిచ్చెదను గై కొనుమా, పరమ పురుష శ్రీ పన్నగ భూషణ పాఠ్యమిచ్చెదను గై కొనుమా. శంభో శంకర మహాదేవ నీ చరణమే గతి అనుచు, దేవా చరణమే గతి అనుచు, ఇంపుగాను జల కంబుల నాడగ సొంపుగనను దయ చూడమని, పాతకంబులెడబాపెద నీవని నే పీతాంబరమును కట్టి తిని. శంభో శంకర మహాదేవ నీ చరణమే గతి అనుచు, దేవా చరణమే గతి అనుచు, ముదముగ నీనుదుటందు విభూతి కుదురుగనేమని పెడుదునయా, పోషణ చేసే దైవము నీవని భూషణంబులు నే పెడితిన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.